నమస్కారం. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. అమెరికా దేశం, 6 అంకెల జీతం, ఆడంబరమైన జీవితం, ఇంకేముంది, అంతా అద్భుతమే, డాలర్ డ్రీమ్స్ అనుకుంటూ అమెరికా దేశంలో అడుగు పెట్టిన భారతీయులు, అడుగు పెట్టబోతున్న భారతీయులకి ఓ పెద్ద షాక్ తగిలిందనే చెప్పచ్చు. ఎలాంటి షాక్? అదే ట్రంప్ న్యూ ఇమిగ్రేషన్ పాలసీ. ఈ ట్రంప్ న్యూ ఇమిగ్రేషన్ పాలసీలో క్లారిటీ మిస్ అయ్యి కన్ఫ్యూజన్ మాత్రం చాలా మందిలో ఉంది. ఆ కన్ఫ్యూజన్ని మేం క్లియర్ చేయడానికి హ్యూస్టన్ నుంచి, అమెరికాలోని హ్యూస్టన్ నుంచి రాహుల్ రెడ్డి, 20 years ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ అండ్ లాయర్, ఆయన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. మనలో ఉన్న క్లారిటీ, కన్ఫ్యూజన్స్ మొత్తం అన్నీ ఆయన అడిగి పూర్తిగా తెలుసుకుందాం. సో నమస్కారం రాహుల్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అంత క్షేమనండి. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. సో బిఫోర్ వి స్టార్ట్ సార్, ఇండియాలో అయితే బాగా కన్ఫ్యూజన్ ఉంది, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా బాగా కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువ ఉండే ఉంటుంది మాకు తెలిసి. సో ఒక్కసారి చెప్పండి, ముందు అసలు ఆ ఇమిగ్రేషన్ కొత్త పాలసీ ట్రంప్ ఏం తీసుకొచ్చారనేది మన తెలుగు ఆడియన్స్కి పూర్తిగా స్పష్టంగా చెప్పండి సార్. కన్ఫ్యూజన్ ఏమి ఉండకూడదండి ఎవరికి. ఎందుకంటే ఎలక్షన్ పోయినప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే, నేను యాంటీ ఇమిగ్రెంట్ అని క్లియర్గా చెప్పేసాడు. అసలు ఏ డౌట్ లేకుండా చెప్పేసిండు. నేను యాంటీ ఇమిగ్రెంట్స్కు యాంటీ అని ఎంత చెప్పాలనో అన్ని తీర్ల 100,000 రకాలు చెప్పేసిండు. ఆ తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత కూడా మనకు ఇక్కడ మన దగ్గర ఇండియాలో ఎలక్షన్ కాగానే ఎప్పుడే పవర్కి వస్తున్నట్టు, మా యూఎస్లో ఏంటంటే ఎలక్షన్ అయిన 2 నెలల తర్వాత రాజ్యానికి వస్తున్నట్టు. వచ్చిన తర్వాత అంటే ఇనాగ్రేషన్ అయిన తర్వాత అప్పటి నుంచి కూడా అతను చెప్పినవన్నీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఏది మొదటి రోజు అడ్మినిస్ట్రేషన్ రాగానే బర్త్ రైట్ సిటిజన్షిప్, అంటే ఎవరైతే యుఎస్ గడ్డ మీద పుడతారో వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఆటోమేటిక్ వచ్చేది. అది ఇమ్మీడియట్ గా వచ్చిన ఒక్కటే రోజుల, అదే రోజుల February 19th నుంచి ఎవరైతే పుడతారో, అంటే కొన్నేళ్ళ ఆ తర్వాత ఆర్డర్ పాస్ చేసిన January 20th, కానీ February 19th నుంచి ఎవరు పుడతారో వాళ్ళకి బర్త్ రైట్ అని క్లియర్గా చెప్పేసిండు అతను. ఎగ్జిక్యూటర్ సార్, అది కోర్టులో పోయింది, అది వేరే విషయం. అది ఒక్కటే కాకుండా ఆ ఫస్ట్ డేనే దాదాపుగా ఒక 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిండు. అందులో 10 నుంచి 12 దాకా మన ఇమిగ్రేషన్ టాపిక్ మీద ఉన్నాయి. మోస్ట్లీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, అంటే ఎవరైతే లీగల్గా పేపర్ లేకుండా వచ్చిన వాళ్ళ మీదనే ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం మన లీగల్ ఇమిగ్రేషన్ వాటి మీద ఉన్నాయి. అయితే ఎలక్షన్ ప్రామిస్ చేసినప్పుడు ఏం చెప్పిండంటే, ఇల్లీగల్ గా ఉంటే పేపర్ లేకుండా వచ్చి గొడవకు వచ్చిన వాళ్ళ పిల్లలకు మాత్రం నేను సిటిజన్షిప్ ఇయ్యను అని ఎలక్షన్ లో వాగ్దానం చేశాడు. కానీ అతను డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ వెబ్సైట్ లో పోతే ఏముందంటే, ఎవరైనా తల్లి తండ్రిలో ఒకరు కనుక గ్రీన్ కార్డ్ హోల్డర్ లేకపోతే వాళ్ళకు మేము వాళ్ళకి సిటిజన్షిప్, వాళ్ళు ఇక్కడ వాళ్ళు యుఎస్ గడ్డ మీద పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ ఏనే చెప్పేసిండు. సో అతను ఇంప్లిమెంట్ చేసిండు, వచ్చిన ఫస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసిండు. అయితే క్లారిటీ ఏంటంటే, ఇక్కడ మన క్లారిటీ రావాల్సింది ఏంటంటే, మన గవర్నమెంట్ ఏదైతే యుఎస్ గవర్నమెంట్ ఉందో యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ మీద ఉన్నది. ఇదివరకు అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న దానికన్నా ఇది కంప్లీట్లీ యాంటీ ఇంటున్నాం. ట్రంప్ ఇది 2.0 ఉంటాం, మనం 1.0 కూడా ఉండే కదా. అంటే ట్రంప్ అంతకుముందు కూడా ఉన్నారు, అందరూ తెలిసిందే కదా. అప్పుడు ఇంత యాంటీ ఉండకపోయేది, ఇప్పుడు చాలా యాంటీ అయిపోయాడు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, సరే బర్త్ రైట్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టుకుందాం. ముందు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వచ్చి సిటిజన్స్ అయిన వాళ్ళు, పూర్తిగా అంతా రెడీ సెట్ చేసుకున్న వాళ్ళలో కూడా కొంచెం భయం ఉందండి. ఇప్పుడు మన ఇమిగ్రేషన్ కూడా మొత్తం మన ఇమిగ్రేషన్ లైక్ ఇన్వెస్టిగేషన్ చేసేసి వెనక్కి పంపిస్తారన్న చిన్న అపోహ అయితే చాలా మందిలో ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్, అక్కడ ఉండి ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద వెళ్ళేవాళ్ళు, విజిటర్ వీసా మీద వెళ్ళేవాళ్ళు, వీళ్ళంతా వేరే వేరేగా వర్క్ చేసుకుంటూ ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకు కూడా కొంచెం భయం పట్టుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక 2 days ప్రకారం 2 days ముందు ఒక వీడియో కూడా వచ్చింది, షాపింగ్ మాల్స్లో పోలీసులు అందరూ రైడ్ చేసి ఒక్కొక్కరిని పట్టుకుంటున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఫస్ట్, నేచురలైజేషన్ ఆల్రెడీ సిటిజన్ అయిన వాళ్ళకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదండి. దట్ ఈస్ ఫర్ షూర్. మనకు పుట్టిన పిల్లలకు కానీ, తర్వాత ఆల్రెడీ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళకి, అంటే మరీ వాడు ఇండియాలో మర్డర్ చేసిండు అనుకోండి, మొత్తం అబద్ధాలు చెప్పి వీసా తీసుకొని గ్రీన్ కార్డు కూడా మొత్తం అబద్ధం చెప్పాల్సి వస్తుంది కదా. గ్రీన్ కార్డ్ అప్లికేషన్ మీద మన డాక్యుమెంట్ సైన్ చేసినప్పుడు నా మీద ఏ క్రిమినల్ కేసు లేవు, నేను ఎవరు మర్డర్ చేయలేదు అని రాయాలి కదా. అటువంటి వాళ్ళకి ఎవరైనా ఉంటే తప్పితే వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి డీనాచురలైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది.
అంటే కూడా ఇప్పుడు మళ్ళీ మొత్తం తిరగదోడుతున్నారు అనుకోవచ్చా? అంటే న్యాచురలైజ్ అయిన వాళ్ళకు ఏమైనా మేజర్ క్రైమ్స్ అంటే చిన్న చిన్న క్రైమ్స్ కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మర్డర్ అనుకోండి, వాడు మర్డర్ చేసి వచ్చిండు అనుకోండి, ఎక్కడో పోయి చిత్తూరులో గిత్తూరులో మర్డర్ చేసిండు, వాడు డిక్లేర్ చేయకుండా మొత్తం వచ్చిండు, గ్రీన్ కార్డ్ అయిపోయింది, సిటిజన్షిప్ అయింది అనుకోండి, అప్పుడు తోడే పరిస్థితి ఉంటుంది. అంతకు తప్పితే ఏవో చిన్న చిన్న ఏదన్నా ఇన్సిడెంట్స్, చిన్న చిన్న క్రైమ్స్ అయి ఉంటే మాత్రం వాళ్ళ తోడే శక్తి వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళు చేయరు. ఎందుకంటే ప్రతిదానికి వాళ్ళు ఫెడరల్ కోర్టు పోయి ఆర్డర్ తీసుకొని రావాలి డీనేషనలైజ్ చేయాలంటే. నార్మల్గా ఎటువంటి వాళ్ళు చేస్తారంటే, నాజీ అప్పుడు ఉన్నారు కదా వాళ్ళు, ఏది వేల మంది జ్యూస్ చంపిన వాళ్ళు, అటువంటి వాళ్ళని డీనేషనలైజ్ చేసిండ్రు. సో డీనేషనలైజ్ అన్నది అసలు వెరీ అన్లైక్లీ మన తెలుగు వాళ్ళకండి. అంటే మనకు చెప్పాలంటే మనకు 10 లక్షల మంది 20 లక్షల మంది మన తెలుగు వాళ్ళు అక్కడ ఉంటే, ఎగ్జాక్ట్ పాపులేషన్ తెలియకున్నా కానీ అందులో ఒక్కరికి ఇద్దరికి ఏమైనా అయితే మరేమైనా ఛాన్స్ ఉందో మనకు తెలియదు, కానీ మిగతా వాళ్ళకి ఎవ్వరికి కూడా ఛాన్సే లేదండి డీనేషనలైజ్. యాజ్ ఆఫ్ నౌ తెలుగు వాళ్ళకి ఆ భయం ఉండకపోవచ్చు అని మీరు ఉండొద్దు, ఉండకూడదు కూడా. ఉండకూడదు. గ్రీన్ కార్డ్ లో కూడా దాదాపుగా అదే సిచ్యువేషన్ ఉంటుందండి, ఏం డిఫరెన్స్ ఉండదు. ఒక్కటేందంటే గ్రీన్ కార్డ్ లా మన దగ్గర ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలు సిటిజన్షిప్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు, మాకు కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది కదా అని తీసేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఏడాది మొత్తం ఇండియాలో ఉండి 11 నెలలు ఉండి 10 రోజుల కోసం అలా యూఎస్ పోయి వస్తారు. అటువంటి వాళ్ళకు మాత్రం ఇబ్బంది ఉంది. కాకపోతే అక్కడనే ఉండి పని చేసుకునే వాళ్ళకి మాత్రం ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు మా లా ప్రకారం ఏంటంటే, గ్రీన్ కార్డ్ ఏమంటారు, పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. మరి నువ్వేమో ఏడాదికి 15 రోజులు ఎక్కడ పోతా అంటివి, 350 రోజులు ఇండియాలో ఉంటా అంటివి. సో అటువంటి వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది, కానీ నార్మల్గా ఉన్న మనుషులకు ఎవరికి ఇబ్బంది అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు ఫ్లైట్స్ యుఎస్ నుంచి వస్తున్నాయి, అంటే డిపోటేషన్ త్రూ పంపించేవాళ్ళు. మ్యాక్సిమం మేము చూస్తున్న వాళ్ళందరం, అంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరం చూస్తున్న వాళ్ళందరం ఈ పంజాబ్, హర్యానా ఇటువంటి ఏరియాస్లోనే ఉన్నాయి. ఎందుకు సార్ ఈ పంజాబ్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? అది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఎక్కడి నుంచి ఫ్లైట్ వచ్చినా కానీ ఓన్లీ పంజాబ్లోనే దిగుతోంది, దీనికి కూడా మీరు ఆన్సర్ చేయాలి. అయితే ఇప్పుడు మన దగ్గర అమీర్పేట్లో పోయినా కూడా, అమీర్పేట్ టు అమెరికా అంటారు కదా, సినిమా కూడా వచ్చినట్టుంది ఇందులో. కానీ దానికి ఏంటంటే, ఆ తర్వాత మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర బాగున్నాయండి. అంటే వీళ్ళు ఏం చెప్పినంటే, కాలేజ్ సిబిఐటి కానీ ఎంజిఏ కానీ ఎన్నో కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలో పోతే ఏంది, నువ్వు ఇంజనీరింగ్ తీసుకుంటే నువ్వు వీసా తీసుకొని యుఎస్ పోయి పని చేసుకొని గ్రీన్ కార్డ్ తీసుకొని అని ఒక మెథడ్లో మన పిల్లలు పెంచినాం. వాళ్ళు అట్లనే చేసిండ్రు. పోరగాళ్ళందరూ మంచిగా పోయి చదువుకున్నారు, పోయినరు, కాలేజీలో పోయినరు, జాబులు చేస్తారు. ఒకరొక్కరు 3 లక్షలు ఉండే ఒక ఫ్యామిలీ 2 లక్షలు 3 లక్షలు అట్లా డాలర్ జీతం వస్తుంది వాళ్ళకు. అది మంచుకున్నది వాళ్ళకు. అయితే ఈ పంజాబ్లో తర్వాత హర్యానా, కొన్ని గుజరాత్ పాట్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ కాకుండా ఇల్లీగల్గా పోయి వాళ్ళు ఏమంటారంటే పొలిటికల్ అసైలం అంటారు. ఈ మధ్యలో ఒక వీడియో చూసినా అండి, ఒక గుజరాత్ వాళ్ళ ఫ్యామిలీ 9 మెంబర్స్ ఇంక్లూడింగ్ పెన్లాము పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ పట్టుకుంటే వాళ్ళు ఏమంటారంటే, మేము కాంగ్రెస్ వర్కర్స్ అంటారు. అయితే దాన్ని అంత ఈజీగా తీసుకుంటానికి లేదన్నట్టు. వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ వర్కర్స్ అంటారంటే, వాళ్ళు ఏమంటారంటే అక్కడ పోయి పొలిటికల్ అసైలం అని ఒక వీక్ సెక్షన్ ఉందండి. అదేంటంటే, మీకు గనక అక్కడ గనక ప్రభుత్వం మిమ్మల్ని ప్రాసిక్యూట్ అనవసరంగా కేసులు పెడితే మిమ్మల్ని తీసుకుపోయి అక్కడ ఇండియాలో కనుక బొక్కలేస్తారు, అనవసరం కేసులు పెట్టి అన్యాయంగా బొక్కలేస్తారు. కాబట్టి మేము మీకు శరణార్థులుగా తీసుకుంటామని ఒక ప్రొవిజన్ మీద ఎంప్లాయ్మెంట్ అథారిటీస్ ఇస్తారు అన్నట్టు వాళ్ళకు. వీళ్ళు అట్లా కాంగ్రెస్ వర్కర్స్ చెప్పడం ఎందుకంటే, అట్లా కాంగ్రెస్ వర్కర్స్ అని చెప్తే వాళ్ళు గుజరాత్ నుంచి వచ్చింది కాబట్టి ఏమైంది, మోడీ ప్రభుత్వం అక్కడ స్టేట్ గవర్నమెంట్, మోడీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ శరణార్థులుగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ వస్తుంది అన్నట్టు. అందుకోసం వాళ్ళు కాంగ్రెస్ అంటారు. అయితే అలాగే ఖాళిస్తాన్ అని ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఖాళిస్తాన్ మూవ్మెంట్ ఎక్కడుంది, ఇండియాలో తప్ప వెగుతుంది. వీళ్ళందరికీ ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఏమనంటే, అరే నాయన నీకు ఎట్లా చదువు లేదురా, ఉబ్లేసి వదవా, నువ్వు ఒక పని చెయ్యి, ఆ దేశం పోయి ఖాళిస్తాన్ జిందాబాద్ అని చెప్పు. ఇప్పేస్తే వాడిని నమ్మేసి నీకు ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ ఇచ్చేసి గ్రీన్ కార్డు కూడా ఇచ్చేస్తాడు. ఇవన్నీ చదువుకొని అవసరం లేదని చెప్పి వాళ్ళకి అట్లా తయారు చేసినట్టు పిల్లలు. అయితే వీళ్ళందరూ ఈ మధ్యలో నేను ఇండియా టీవీలు కొన్ని చూస్తానా, డంకీ అని ఒక రూట్, అంటే దాని మీద సినిమా కూడా వచ్చింది. నేను చూడలేదు, కానీ మా దగ్గర డంకీ అంటారండి, మా దగ్గర కయోటి అంటారు అన్నట్టు.
ఆ రూట్ ని కయోటి అంటారు. ఇండియాలోనేమో మీరు డంకీ అని మొదలుపెట్టినది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మా యుఎస్ లో కయోటి రూట్ అంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సెంట్రల్ అమెరికాలో ఎక్కడో వీసా తీసుకొని అక్కడి నుంచి ఒక ఇంచులుగా అంటే వాళ్ళకు 2-3 నెలల ప్రయాణం పడుతుంది అక్కడి నుంచి. నడుచుకుంటా, బోట్ల మీద, ట్రాక్టర్ల మీద ఈదుకుంటా, అన్ని ఈదుకుంటూ వస్తారు అన్నట్టు. అయితే వీళ్ళు అక్కడ వచ్చటానికి ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయంటే వాళ్ళకు పోయిన కాడల్లా మిమ్మల్ని వాడు కొట్టేసి మీ దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకుంటాడు. అయితే మీరు ఏ నుంచి జీ దగ్గర పోవాలంటే మీరు ఎన్నో గండాలు దాటాలి. వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మిమ్మల్ని కొట్టేస్తాడు, పైసలు తీసుకుంటాడు. మరి మీరు జీకి ఎట్లా పోతారు? వానికి తెలుసు. మీ అవ్వయ్య కాల్ చేసిన అనుకోండి, అరే నాయన వీని చంపేస్తాం, నువ్వు పైసలు ఏమంటే వాళ్ళు పైసలు పంపిస్తారు. మళ్ళీ ఏ నుంచి బి ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. అట్లా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా యూఎస్కి వచ్చారు. ఇప్పుడు మీరు ఏదైతే ఫ్లైట్లు అంటుండ్రో, నేను ఇవాళ ఇంటర్వ్యూలో చూసిన, మా టెక్సస్లోనే కదండి వీళ్ళందరినీ డిటైన్ చేసింది. ఎందుకంటే వీళ్ళు చాలా మంది బార్డర్ క్రాస్ అయింది టెక్సస్లోనే అన్నట్టు. కాలిఫోర్నియా కూడా కదా సార్? కొద్ది కాలిఫోర్నియా బార్డర్ కొద్దిగా తక్కువ ఉంటుందండి మెక్సికో తోటి. మా టెక్సస్ బార్డర్ దాదాపుగా 20 times 30 times ఎక్కువ ఉంటుంది కాలిఫోర్నియా బార్డర్. ఇంకోటి ఏంటంటే కాలిఫోర్నియా బార్డర్ బాగా సెక్యూర్డ్ ఉంటుంది, మాదేమో ఈజీగా ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు అన్నట్టు, ఆ బార్డర్ బట్టి వచ్చుకుంటా పట్టుబడితే పొలిటికల్ అసెంబ్లీ అని పేరు పెడతారు, పట్టుబడకపోతే వచ్చి పని చేస్తారట అన్నట్టు. అయితే అటువంటి పట్టుబడిన వాళ్ళు ఇల్లీగల్ గా దూకిన వాళ్ళని వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మన దగ్గర అమీర్పేటలో అటువంటి ట్రైనింగ్ ఇయ్యరు. మనం ఏమైనా జావా ట్రైనింగ్ కానీ, ఆ డేటా సైన్స్ కానీ, ఏఐ కానీ అటువంటి ట్రైనింగ్ ఇస్తా అంటారు అమీర్పేటలో. సో అందుకోసం మన వాళ్ళని చూడము ఎక్కువ. పంజాబ్, హర్యానా, తర్వాత ఈ గుజరాత్ నుంచి చూస్తాం అన్నట్టు ఎక్కువ. ఓకే సార్, ఇక్కడ ఒక పాయింట్ మీరు చెప్పేదాన్ని బట్టి ఇరు దేశాల్లో కూడా ఒక చిన్నపాటి రాజకీయ లబ్ధి అయితే ఈ ఇమిగ్రేషన్ పాలసీలో ఉంది. అటు ట్రంప్కి కానీ ఇటు మోడీకి కానీ ఏ విధంగా అయినా అనుకోవచ్చు మనం. సరే, దాన్ని పక్కన పెడితే సార్, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ముందు యుఎస్లో ఉన్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని చదువుకుంటూ ఓపీటీ మీద ఉండడమో లేకపోతే స్టెమ్ రావడమో ఏదో చేసుకుంటున్నారు. బట్ వాళ్ళను కూడా చాలా వరకు ఇప్పుడు పట్టుకొని ఆల్మోస్ట్ ఆల్ డిపోర్టేషన్ చేస్తున్నారని అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ గురించి కూడా వాళ్ళకు కూడా ఒక చిన్న అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కూడా డిపోర్టేషన్ చేసేస్తారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు, కొత్త ఇమిగ్రేషన్ పాలసీ, ట్రంప్ అసలు మామూలోడు కాదు, ఎట్టి పరిస్థితుల్లో మనకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయని అటు పిల్లలు, ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు ఇక్కడ ఇండియాలో కూడా చాలా వరకు భయోందోళనతో గురవుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే చిన్నపాటి సలహా ఏంటి? ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ వాళ్ళ మీద ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని టార్గెట్ చేయట్లేదండి. వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైనా క్రిమినల్స్ ఉన్నారు, ఇప్పుడు దాదాపుగా వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఒక 7.5 లక్షల మంది నుంచి 8 లక్షల మంది క్రిమినల్స్. ఇంకా కాకపోతే కొందరు ఏమంటే డిపోర్టేషన్ ఆల్రెడీ కోర్టు ఏం చేసింది, ఇమిగ్రేషన్ కోర్టు ఏం చెప్పింది, వీళ్ళని తీసుకుపోయి మీరు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి డిపోర్టేషన్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తారు. తప్పితే ఈవెన్ ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేస్తలేరు. మీకు ఒకటి చెప్పాలి, మీకు ఉన్నారు డాకా కిడ్స్ అని ఉన్నట్టు, డ్రీమర్స్ అని ఉన్నట్టు, వాళ్ళు 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇల్లీగల్ గానే ఉన్నారు. వాళ్ళందరూ అడ్రస్లో ఇమిగ్రేషన్ తెలుసు, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చింది. వాళ్ళని డిపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళనే డిపోర్ట్ చేస్తున్నారు. మనోళ్ళు ఎవరు మీరైతే ఓపీటీ అంటారో, స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటారో, మనోళ్ళు ఒక లీగల్ పర్మిట్ ఉంది ఉండటానికి, లీగల్ పర్మిట్ ఉంది పని చేసుకోవడానికి. వాళ్ళని వచ్చి టార్గెట్ చేస్తలేరు. వాళ్ళు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు లీగల్ గా కనుక ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఓపీటీ మీద ట్రైనింగ్ తీసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద జాబ్ చేసుకోవచ్చు. తర్వాత కొంత అన్ఎంప్లాయ్మెంట్ కూడా కొన్ని రోజులు ఓపీటీ మీద ఉండొచ్చు, స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఉండొచ్చు. ఇటువంటి అన్ని రూల్స్ పార్టిసిపేట్ అయ్యే వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు డిపోర్ట్ చేయరండి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇప్పుడు ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళే వాళ్ళు, యుఎస్కి యూనివర్సిటీస్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఇమిగ్రేషన్లో కొత్త రూల్స్ వల్ల చాలా ఇష్యూస్ రావచ్చు అని ఒక అపోహ అయితే ఉంది సార్ పూర్తిగా. అంటే మనం మీడియా అంతా మొత్తం చాలా వరకు ఆ భయాందోళనకు సంబంధించిన న్యూస్లన్నీ టెలికాస్ట్ చేస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులు కానీ అప్లై చేసుకునే వాళ్ళకి కూడా చాలా వరకు కొంచెం భయం అనేది ఉంది. వాళ్ళకి ఎటువంటి ధైర్యాన్ని ఇస్తారు మీరు?
మొదలు ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ లాస్ మొదటి నుంచి ఉన్నాయండి. వాటిని ఇంప్లిమెంట్ చేయడం అన్నది చేయలేదు మిగతా గవర్నమెంట్లని. వాళ్ళు ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది తప్పితే కొత్త రూల్స్ ఏం పెట్టలేదు. వాళ్ళు కొత్త రూల్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం కొందరు ఏంటంటే నార్మల్ గా F1 అన్నది అక్కడ పోయి చదువుకోవాలి. తర్వాత మీకు ఓపీటీ వర్క్ పర్మిట్ అది, స్టెమ్ ఎక్స్టెన్షన్ వర్క్ పర్మిట్ అది చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే కొందరు పిల్లలు ఇక్కడ ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొని ఫేక్ ఏది మన ఎడ్యుకేషన్ కాదు కానీ ఫేక్ బ్యాంక్ రికార్డ్స్ తీసుకొని ఫేక్ అన్ని తీసుకొని తర్వాత ఆ యూనివర్సిటీస్ ఎటువంటి యూనివర్సిటీస్ పిక్ చేస్తానంటే ఆడ పోయి మనకి హిందీ కాలేజ్ పోతే వారానికి 5 రోజులు 6 రోజులు కాలేజ్ పోవాలి. సరే మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ 5 రోజులు ఉంటాయి, 6 రోజులు ఉంటాయి. వీళ్ళు పోయే కాలేజీలు ఎటువంటి అంటే ఏడాదికి 5 రోజులే పోవాలి. ఒరే నాయనా, మరి ఇక్కడి నుంచి అమెరికా ఇక్కడి నుంచి ప్రయాణం అయ్యి నిన్ను ఏరోప్లేన్లో పెట్టి 24 గంటలు ప్రయాణం చేసి ఇన్ని డబ్బులు కడితే నువ్వు 5 రోజులు కాలేజీ పోతే ఎట్లా? అసలు నువ్వు పర్పస్ ఏంది అక్కడ కాలేజ్ పోవడానికి కదా నువ్వు. ఏడాదికి 5 రోజులు కాలేజ్ పోవడం ఏంది? దాన్ని డే 1 సిపిటి కాలేజీలు అంటున్నట్టు. మన పూర్వగాన్లు ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఆ డే 1 సిపిటి కాలేజీలో అడ్మిషన్ వస్తే మీకు వీసా అయ్యాడు. వేరే యూనివర్సిటీ నుంచి పోయి అక్కడ పోయిన తర్వాత చేంజ్ చేసుకుంటాను వాటికి. ఎందుకంటే తక్కువ పైసలు కట్టొచ్చు, పోయి చదువుకోకుండా చక్కగా పని చేసుకుని మొదలు పెట్టచ్చు అన్నట్టు. సార్ ఇప్పుడు ఈ H1B వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా ఇమిగ్రేషన్ పాలసీ ప్రకారం ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉందా? జనవరి 18th కొత్త రెగ్యులేషన్స్ పాస్ అయినండి. ఆ బైడెన్ ప్రభుత్వం పోయక ముందే కొత్త రెగ్యులేషన్స్ పాస్ అయినాయి. ఆల్రెడీ ఉన్న లాస్ కన్నా ఈ కొత్త రెగ్యులేషన్స్ తర్వాత కొద్దిగా స్ట్రిక్టర్ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఏది కన్సల్టింగ్ కంపెనీస్ కానీ మిగతా కంపెనీస్ కానీ స్ట్రిక్టర్ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది ఒకవేళ కనుక సుప్రీంకోర్టు అప్పీల్ చేస్తే మాత్రం అసలు మనకి మేజర్ దెబ్బ బర్త్ రైట్ సిటిజన్షిప్ తోటి పడుతుంది. ఎందుకంటే మన పూర్వగాన్లకి ఎవ్రీ ఇయర్ 10,000 మందికే మన ఎంప్లాయ్మెంట్ ద్వారా గ్రీన్ కార్డ్ వస్తుంది. కాకపోతే ఈ పిల్లలకి ఎవరైతే పిల్లలు పుడుతుండ్రో దాదాపు ఏడాదికి 40,000-50,000 మందికి సిటిజన్షిప్ వస్తుంది. అది పోద్ది. అది మెయిన్ ఫస్ట్ రాంగ్ అని మనకు అది ప్రాబ్లం. ఆ సుప్రీంకోర్టు ఎట్ డిసైడ్ చేస్తున్నది తర్వాత తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మొన్నటికి మొన్న అంటే ఫ్రైడే కొత్త న్యూస్ ఏమొచ్చిందంటే నార్మల్గా మీ పాస్పోర్ట్ H1B వీసా మీద ఉన్నారనుకోండి, మీరు అక్కడ పోయి వీసా తీసుకొని పోయిన తర్వాత 4-5 నెలల తర్వాత వచ్చిండ్రు. మీ వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అంటే అక్కడ ఉండొచ్చు, ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నట్టు. మళ్ళీ మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు డ్రాప్ బాక్స్ ఉంటాం. అంటే పోయి మన మొత్తం అప్లికేషన్ అనేది అందులో డ్రాప్ బాక్స్లో వేసేస్తే వాళ్ళు వీసా ఇచ్చేస్తారు. అందులో కొందరు ఒక 1% మళ్ళీ ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. ఇదివరకు అది మనకు 4 ఏళ్ళు ఎగ్జామ్షన్ అండి. అంటే వీసా ఎక్స్పైర్ అయిన 4 ఏళ్ళ లోపల నువ్వు ఇంకో కంపెనీ ద్వారా కూడా పోయినా కూడా మీకు ఆ వీసాకు ఇంటర్వ్యూ అవసరం లేదు, అపాయింట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కొన్ని వీసా అపాయింట్మెంట్ 2 ఏళ్ళు పడుతుందండి. వీసా అపాయింట్మెంట్లకు అది దొరకదు మనకు. అందుకోసం వీళ్ళు ఏం చేసినట్టే 4 ఏళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు, కొత్త ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు 1 ఏడాది మటుకే వీసా ఎక్స్పైర్ అయితే, అంటే మీ వీసా 2024లో ఎక్స్పైర్ అయితే 2025 మటుకే మీరు ఆ డ్రాప్ బాక్స్ పోవచ్చు, ఆ తర్వాత పోకూడదు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా యుఎస్ నుంచి ఇండియాకు మనకి ఏదైనా ఎమర్జెన్సీ మీద వచ్చి ఒకవేళ వీసా లేకపోతే ఇక్కడ వాడు 2 ఏళ్ళు ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది ఇండియాలో. దాంతో ఏమైంది, ఆడ జాబ్ ఉంటుందా మనకు 2 ఏళ్ళు, వాడు తీసేస్తే ఉన్నది పోతే ఉంచుకున్నది పోతే అన్నట్టు. సో ఇప్పుడు నేను అడ్వైజ్ చేసే స్టూడెంట్స్ కానివ్వండి, H1 మీద కానివ్వండి, పేరెంట్స్ పర్టికులర్లీ మీ పిల్లల్ని ఇండియాకి రావద్దని చెప్పండి. 4 ఏళ్ళు ఎట్లో గండం గడిపించి ఆ తర్వాత పోదాం. శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం పోయిండు, ఇవి మన పాండవులు కూడా పోయినరు, మనోళ్ళు కొన్నేళ్ళు ఉండలేండి అక్కడ. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, అండర్ హెల్త్ కండిషన్స్ కానీ ఏమైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు అవి కూడా క్యాలిక్యులేట్ అవుతాయా లేకపోతే మ్యాండేటరీయా? ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే తల్లిదండ్రులకా పిల్లలకా? ఎగ్జాక్ట్లీ. తల్లిదండ్రులకైనా కూడా ఇతను ఇక్కడికి వచ్చేస్తే స్టక్ అయిపోతాడు వీసా లేకపోతే. వాళ్ళు ఏమంటారంటే ఎమర్జెన్సీ ఎవరు, అతని తల్లిదండ్రిని చూసుకోవడానికి ఎమర్జెన్సీ, మళ్ళీ నీకు వెనకపోవడానికి ఎమర్జెన్సీ లేదు కదా. నీకు ఇక్కడ రావడానికి వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎప్పుడు టికెట్ తీసుకుని వచ్చినా వాళ్ళు పోమంటారు. ఓకే సార్, ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ H1 అండ్ స్టూడెంట్ వీసాస్ జనరలైజ్డ్గా మొత్తం ఇప్పుడు విజిటర్ వీసాలు ఉండొచ్చు, ఇంకా వర్క్ వీసాస్ ఉండొచ్చు, ఇంక వేరే వీసాస్ హోల్డర్స్ అప్లై చేసుకోబోయే వాళ్ళకి ఒక రకమైన మళ్ళీ భయం అనేది ఏర్పడింది. ఎందుకంటే బాగా టైటన్ చేసేసారు ఇమిగ్రేషను,
ట్రంప్ అనేవాడు మాగా అని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి చేస్తున్నాడు. సో మ్యాండేటరీగా మనం పోయినా వీసాకు పోయినా పెద్ద ఇది ఉండదు అన్న అపోహ ఉన్నా కానీ అపాయింట్మెంట్ మాత్రం డేట్స్ బాగా దూరంగా ఉన్నాయి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునేవాడికి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? భయం పట్టుకుందండి. ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్ గా ఉండదలుచుకున్నారో అక్కడ ఒక్కొక్కరు వణుకుతున్నారండి. ఇది పోసుకుంటున్నారు. డిలీట్ చేయండి కానీ అది పోసుకుంటాను. మాకు కాల్స్ వస్తానే, నాకు కాల్స్ వస్తాయి. రాహుల్ నేను వెళ్ళిపోదలుచుకున్నా, ఎట్లా వెళ్ళిపోను, వాడు వెళ్ళిపోయేటప్పుడు నన్ను పట్టుకుంటాడా? నేను 7 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి రెస్టారెంట్లో పనిచేస్తాను ఇల్లీగల్గా, ఇప్పుడు మరి నేను వెళ్ళిపోయేటప్పుడే వాడు పట్టుకుంటాడా? ఆ క్వశ్చన్స్ ఎంతమంది వస్తానంటే వాళ్ళకి అడ్వైజ్ ఏంటంటే, మిమ్మల్ని మీరు టికెట్ తీసుకొని చక్కగా ఇటు వచ్చేటప్పుడు వాడు ఎవ్వడేమన్నాడు, వాడు మీరు ఇల్లీగల్గా ఉన్నా కానీ ఏమన్నాడు. ఎందుకంటే ఒకవేళ కనుక మిమ్మల్ని పట్టుకుండా అనుకోని అక్కడ మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టి 3 నెలలు మీకు పోషించాలి, తిండి పెట్టాలి, చెప్పకూడదు పెట్టాలి. ఆయనకి అంతమంది పేషెన్స్ లేదు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఒకటి ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే, మెయిన్ టార్గెట్ రైట్ నౌ ఇప్పుడు ఈ క్రిమినల్స్ని. అయితే మీరు అన్నది రెస్టారెంట్ల రైడ్ లైన్ అంటే, అది ఎందుకు రైడ్ లైన్ అంటే, అక్కడ ఎవడో క్రిమినల్ అక్కడ ఉన్నాడు, వాడిని పట్టుకుంటానికి పోయి మిగతా వాళ్ళని పట్టుకొస్తాను. తప్పితే మన వాళ్ళ మీద టార్గెట్ లేదు. అయితే ముందు ఆ టార్గెట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, రెస్టారెంట్లో కూడా ఏమైనాయంటే, మీరో రెస్టారెంట్ నాకో రెస్టారెంట్ ఉంది, మీ రెస్టారెంట్ నా రెస్టారెంట్ కన్నా మంచిగా నడుస్తుంది, మీ రెస్టారెంట్ ఇల్లీగల్ వాళ్ళు పనిచేస్తారు, నేను కాల్ చేస్తాను. సుబ్బారావు గారి రెస్టారెంట్లో ఇల్లీగల్ ఉన్నారని కాల్ చేస్తాను, వారికి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇస్తాను, నా రెస్టారెంట్ మీరు ఇస్తారు, సరిపోయింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు లిస్టులు ఉన్నాయి. అవి నెక్స్ట్ టార్గెట్ వస్తుంది. ఇది ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఇల్లీగల్గా కనుక ఉండి అక్కడ వాళ్ళు కనుక పట్టుకొని డిపోర్ట్ చేస్తే వీళ్ళు 3 నెలలు చెప్పకూడదు తినాలండి. నేను చాలా జైల్లో పోయి చూసాను, ఎందుకంటే లాయర్లో మేము జైలు లోపల పోవచ్చు, మాకు టూర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. అక్కడ ఉన్న జైలు పరిస్థితి అండి, మీకు యమలోకం చచ్చిపోతే బెటర్ అన్నట్టు అనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఉంటుంది అన్నట్టు. అంటే మన ఇండియన్స్ కూడా చాలా మంది చూసారు సార్, తెలుగు వాళ్ళని కూడా. అవును, వాళ్ళందరూ ఉండాల్సిందే. ఇప్పుడు అందరు మనకు తెలుగు వాళ్ళకు మన వాళ్ళు మంచిగా మనకి ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీ ఇయ్యరు కదా, అక్కడ అందరికి సేమ్ ఫెసిలిటీ ఇస్తారు. సో వీళ్ళు అందుకోసం ఈ రెస్టారెంట్లలో వీటిలలో పనిచేసే వాళ్ళందరూ మాకు కాల్ చేసేవాలంటే, మేము పోతాం, నాకు అవసరం లేదు ఈ డిపోర్టేషన్, మేము ఆ జైల్లో ఉండలేము, చెప్పకూడదు తినలేము, నేను వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళే టికెట్ తీసుకొని వాళ్ళే టికెట్ తీసుకొని బయలుదేరుతారు. ఇప్పుడు సార్, కనెక్టింగ్ టు ద సేమ్ క్వశ్చన్ నేను మళ్ళీ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు అప్లై చేసేవాళ్ళు, కొత్తగా న్యూ వీసాస్కి అప్లై చేసేవాళ్ళు ఈ ఇమిగ్రేషన్ టైట్ పాలసీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాను కదా నేను. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు మీరు లీగల్గా, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, కొందరు విజిటర్స్ పోదలుచుకున్నారు, లాస్ వేగస్ పోదలుచుకున్నారు, తర్వాత జెన్యున్గా బిజినెస్ చేయదలుచుకున్నారు అక్కడ. ఎందుకంటే చాలా సోలార్ కంపెనీస్, మిగతా కంపెనీస్ అన్ని ఓపెన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ అమెరికా ఎప్పుడు కూడా వెల్కమే అండి. ఈవెన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా బిజినెస్ ఫ్రెండ్లీలే. అతను ఏమి మొత్తం కంప్లీట్గా అమెరికా బార్డర్స్ మొత్తం షట్ చేసి అమెరికాను మొత్తం బిజినెస్ డౌన్ చేసి ఇంటెన్షన్ అతనికి లేదు. సో ఎవరైతే జెన్యున్గా లీగల్గా రూల్స్ ఫాలో అయ్యి అక్కడ ఉండదలుచుకుంటారో, మీకు ఎటువంటి భయం లేదు, రాండి, వీసా అప్లై చేయండి, మీరు వచ్చి మీ పనులేవో మీ యొక్క ఏదైతే వీసా కోసం మీకు వచ్చిన వాటికి ఉన్నదో అవి కంప్లీట్ చేసుకొని పోండి. విజిటింగ్ కానివ్వండి, బిజినెస్ చేయదలుచుకున్న వాళ్ళు కంపల్సరీ చేయొచ్చు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎవరైతే వచ్చి ఇల్లీగల్గా రావడానికి కానీ, అక్కడికి వచ్చి ఇల్లీగల్గా పనిచేయడానికి కానీ, లీగల్గా వచ్చి ఆడ ఇల్లీగల్గా ఉండటానికి కానీ, లీగల్గా వచ్చి ఆడ ఇల్లీగల్గా పనిచేయడానికి కానీ, అటువంటి వాళ్ళు ఎవరు కూడా రాకండి. వస్తే మీకు శ్రీకృష్ణ జన్మస్థలం చూపెట్టుకొని 3-4 ఏళ్ళు నిలబెట్టి అప్పుడప్పుడు 6 నెలలు అక్కడి నుంచి డిపోర్ట్ చేయడానికి. ఇప్పుడు కొత్త గంటనో బే అంటాడు, అక్కడ పోయిందంటే మళ్ళీ ఆడ వాడు ఏళ్ళు పడుతుందో మళ్ళీ బయట వచ్చేవాటుకు. అంటే మీరు చెప్పేది ఆడంబరంగా అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు దొడ్డిదారిని వెళ్తే మాత్రం నిరాడంబరంగా తయారవుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ తెలుగు వాళ్ళు కానీ అక్కడ కానీ ఇక్కడ వాళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా న్యాయపరమైన ఇబ్బందులు అలాంటివి వస్తే ఎలా సంప్రదించాలి, అంటే బోల్డ్ మంది లాయర్స్ ఉంటారు. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ అంటే మీలాగా చాలామంది ఉంటారు కదా, ఏ ఏరియాలో వీళ్ళు ఉంటారో ఎలా ఉంటుంది, వీళ్ళకంటూ ఒక హెల్ప్ లైన్ కానీ, ఒక అసోసియేటెడ్ హెల్ప్ లైన్ కానీ, అసోసియేటెడ్ బార్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎలా అప్రోచ్ అవ్వాలి?
అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుందండి. ఒకవేళ డీటెయిన్ అయితే మాత్రం వాళ్ళు లోకల్ లాయర్స్ తోటి కాంటాక్ట్ చేయాలి. లోకల్ డిపోర్టేషన్ లాయర్స్ తోటి కాంటాక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఏ ఊర్లో అయితే కోర్టు ఉన్నారో ఆ ఊర్లో. ఆ ఊర్లో ఏ ఊర్లో అయితే డీటెన్షన్ అయినారో ఆ ఊర్లో కాంటాక్ట్ చేయాలి. తర్వాత జనరల్ ఇమిగ్రేషన్ పాలసీస్ కి మీరు వేరే రెగ్యులర్ గా గూగుల్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు అన్నట్టు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడనో పోయి రిచ్మండ్ ఏదో చిన్న చిన్న ఊర్లు ఉంటాయండి అక్కడ సౌత్ టెక్సస్ లా మెక్కెలన్ అని ఉంటుంది, అది ఎక్కడనో సౌత్ ఉంటుంది. అక్కడ డిటెన్షన్ సెంటర్ ఉంది అనుకోండి, న్యూయార్క్ లో లాయర్ హైర్ చేయాలంటే వాడు ఆ మెకెలన్ డిటెన్షన్ సెంటర్ పోయి వాళ్ళతో మాట్లాడాలంటే కష్టమైంది, ఫోన్ లో మాట్లాడాలంటే కష్టమైంది. ఆ మెకెలన్ లాయర్ అయితే వాడు పక్కన వెళ్ళిపోతాడు అన్నట్టు. అటువంటివి చూసుకోవాలి మీరు. లేకుంటే నార్మల్ గా పర్టికులర్ గా ఏలా అని ఒకటి ఉందండి, అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్. అందులో పోతే మీకు అందరు తెలిసిపోతారండి. అందరూ ఎవరైతే దాదాపుగా 20,000 మంది లాయర్లు ఉన్నారు అందరూ. దానికి వెబ్సైట్ ఉందా సార్? అవును, AILA.org. ఓకే. AILA.org. 20,000 లాయర్స్ ఉన్నారండి, అందరు మెంబర్స్, పెయిడ్ మెంబర్స్ వీళ్ళందరూ. సో అక్కడ పోయి చెక్ చేసుకోవచ్చు. కానీ మీరు ఒకవేళ డిటెన్షన్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా లోకల్ లాయర్కి పోండి, నాన్ లోకల్ లాయర్ పోకండి. ఎందుకంటే మేమేం చేయలేము అక్కడ. ఎందుకంటే డిటెన్షన్లో ఎక్కడో న్యూయార్క్ ఉంటే నేను పోయి కలవలేను. తర్వాత ఆడ కోర్టులు ఉందనుకోండి, ఇక్కడి నుంచి నేను అక్కడ ఫ్లై అయ్యాను అనుకోండి, నాకు ఖర్చు ఎక్కువైంది, మీకు ఖర్చు ఎక్కువైంది, ఆ తర్వాత వేస్ట్ అవుతుంది అన్నట్టు. అటువంటి లోకల్ లాయర్ని హైర్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇంకోటి, ఎప్పుడైతే డీటెన్షన్ ఉంటుందో మీరు ఎప్పుడు కూడా వాలంటరీ డిపార్చర్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. అరే నాయనా, నీకెందుకురా పైసలు, నేనే డబ్బులు పెట్టుకుంటారా, నేనే ఫ్లైట్ పెట్టుకుంటా, నేనే పోతా అని చెప్పి వాలంటరీ డిపార్చర్ అని ఒకటి ఉంటుందండి. మీకు కేసు వీక్ అయి ఉంటే, మోస్ట్లీ మనకు 99% కేసు వీక్ ఉంటుందండి. ఏదో 1% ఏదో తప్పిదంతో పోతారు. అది నార్మల్ గా మనం పోయి కోర్టు జడ్జి దగ్గర ఉంటాం, ప్రాసిక్యూటర్ దగ్గర పోతే వాడే వదిలేస్తాడు. కానీ ఇది వీక్ ఉన్నప్పుడు వాడు మీరు 3 నెలలు చెప్పకూడదు, మీ మళ్ళీ వాడు పంపిస్తే మళ్ళీ ఇంకా కూడా రాదన్నట్టు. అది వాలంటరీ డిపార్చర్ అన్నట్టు. అది ఆప్ చేసుకుంటే చాలా బెటర్ ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు మీరే డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది, కానీ దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మీకు. సార్ ఇక్కడ ఇంకొక విషయం సార్, ఒకవేళ డిటెన్షన్ అయినా కానీ, డిపోర్టేషన్ చేసినా కానీ, లేదా ఇంకో ఇమిగ్రేషన్ కేసులో దొరికినా కానీ, అప్పటిదాకా వీళ్ళు సంపాదించుకున్న ఆస్తులు కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఇవన్నీ ఏమైనా గవర్నమెంట్ తరపున ఫ్రీజ్ చేయబడతాయా, లేకపోతే వీళ్ళకే ఉంటాయా? 99% వాళ్ళు సీజ్ చేయరండి దాన్ని. వాళ్ళ మీద వీళ్ళ కన్ను ఉండదు. ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా మంది ఉండేది సౌత్ అమెరికన్స్, వాళ్ళు ఒక్క పైసలు కూడా జేబులో పెట్టుకోరు. జేబులో పెట్టుకొని ఆడ కూర్చోరు. ఉన్న 500 500 ఉండే $200 ఉంటాయి వాళ్ళ జేబులో. సో మన వాళ్ళ దగ్గర ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా వాటి మీద వాళ్ళ కన్ను పడదు. ఇన్ఫాక్ట్ డబ్బులంతా మన వాళ్ళ దగ్గరే ఉంటుంది. కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ దాని మీద కన్నేయరు. కొత్త సార్ కొత్త ఐడియా వాళ్ళకి ఇవ్వకండి. గాట్ ఇట్ సార్, అర్థమైంది సార్. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సార్, దిస్ ఇస్ రిలవెంట్ టు ఇమిగ్రేషన్ పాలసీ, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ ఆన్ హాట్ స్పాట్ బేసిస్. ఒక రకంగా చెప్పాలంటే, నిన్న మొన్న ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ పెట్టాడు. దాంట్లో ఈ సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్ కలిగిన వాళ్ళు ఒక 1.2 crore వరకు ఆల్మోస్ట్ ఆల్ దొంగ సోషల్ సెక్యూరిటీ కింద తేలారు అని అనేసి. యూనో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. ఫార్చునేట్గా తను పెట్టడం కొంచెం కామిక్గా పెట్టాడు. యాక్చువల్లీ 200-300 ఏళ్ళు ఇంకా బతికే ఉన్నారు అమెరికన్స్ అని అనేసి. సో ఇలాంటి కేసులు అమెరికాలో కూడా సాధ్యమా సార్? టెక్నాలజికల్గా బాగా చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, కొందరు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ కావాలన్నట్టు. అయ్యిందండి, వాళ్ళు నిజంగా చెప్పాలంటే అక్కడ కొన్ని ఏరియాస్ ఉంటాయండి, లాయర్ దగ్గర ఆడ పోతే 250కి వాడు $250 గ్రీన్ కార్డ్ ఇస్తాడు, సోషల్ సెక్యూరిటీ కార్డ్ ఇస్తాడు, అన్ని ఇచ్చేస్తాడు అన్నట్టు. మీరు నమ్మరు. అయితే దాంట్లో ఈ I-9 రెగ్యులేషన్స్ అంటే ఎవరైతే ఎంప్లాయ్ చేయదలుచుకున్నారో వాళ్ళకు అంటే నార్మల్ గా వీళ్ళు ఆ ఎంప్లాయర్స్ కూడా అట్టుంటూనే ఉంటారు, తెలిసి తెలియనట్టుకుంటారు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలుసు దాన్ని చూడగానే, దాన్ని ముట్టుకోగానే తెలిసిపోతుంది డూప్లికేట్ అని. వాళ్ళని చూడగానే తెలిసిపోతే అన్ని చూడగానే తెలిసిపోద్ది అన్నట్టు. అయితే ఇప్పుడు దానికి ఇంకో డిస్క్రిమినేషన్ ఉంది. ఏంది, నన్ను చూడగానే తెలిసిపోయిందా అంటే దాని డిస్క్రిమినేషన్ కేసు మీద చేయొచ్చు అన్నట్టు అక్కడ. అదొక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే, ఈ దొంగ ఎంప్లాయర్లు వాళ్ళు ఏంటంటే I-9 ప్రొవిజన్లో ఒక చిన్న ఎగ్జామ్షన్ ఉంది అన్నట్టు. నీకు డాక్యుమెంట్లు ప్రజెంట్ చేసినప్పుడు వాటిని నువ్వు కాపీ చేసుకొనైనా పెట్టొచ్చు, లేదా చూసి నువ్వు దాని మీద రాసేసి 1 hour కి ఇవ్వచ్చు. కాపీ చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే వాడు కాపీ చేసి ఆడ పెట్టిండు అనుకోండి, ఎప్పుడైతే ఇమిగ్రేషన్ వచ్చి ఇన్స్పెక్షన్కి వచ్చింది అనుకోండి, ఆడ క్లియర్గా తెలిసారు రూబ్లేష్ వదవా ఎంప్లాయర్, నీకు ఎందుకు తెలియదు డూప్లికేట్ అని వీడిని అడుగుతాడు. వీడు అందుకోసం కన్వీనియంట్గా ఏం చేస్తాడంటే వీడు చూపెట్టాడు, అది తీసుకోడు అన్నాడు, కాపీలు తీసుకోడు. నేను ఒకసారి మమ్మల్ని ఏదో పైసలు ఇచ్చి పోయి ఒక 50 రెస్టారెంట్లను ఇన్స్పెక్ట్ చేయి మా వాళ్ళని అన్ని సర్టిఫై అయ్యామన్నారు. మంచిగా పైసలు వస్తానే కదా అని పోయినాం అన్నట్టు. ఫస్ట్ పోగానే మరి కాపీస్ ఏమంటే అవసరం లేదు, కానీ వాడు మాకు రెగ్యులేషన్ చూసిన పెట్టాం. అరే అవసరం లేకుండా నీకు డిఫెన్స్ కట్ అన్నాడు. ఓకేరా నాయన నీ డబ్బులు వద్దు ఏమొద్దు నేను పోతా. సో ఇట్లా ఇలాన్ మస్క్ చెప్పిన దాంట్లో కరెక్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కరి సోషల్ సెక్యూరిటీ వాడుకొని చాలా మంది పనిచేస్తారు అన్నట్టు. ఎందుకంటే ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్ కనుక బౌన్స్ అయింది అనుకోండి, ఏది అసలు నెంబర్ లేదనుకోండి, అది బౌన్స్ అయితే మళ్ళీ ఎంప్లాయర్కి తలకాయ రప్పించి వాడు ఎంప్లాయీని తీసేస్తాడు. ఎవడో సోషల్ సెక్యూరిటీ తీసుకొని వీళ్ళు పని చేసుకుంటారు. అచ్చా మీరు ఇంకోటి అడగొచ్చు, వీనికి మరి క్యాష్ వస్తుంది కదా, మరి చెక్ వస్తుంది కదా, అదేం చేస్తాడు? అబ్బో దానికి ఒక్క పెద్ద బిజినెస్ ఉందండి అక్కడ, చెక్ క్యాషింగ్ బిజినెస్ ఉంటుంది అన్నట్టు. మీ సుబ్బారావు అని చెప్పి, మీరు సుబ్బారావు అయినా కాకుండా ఒక ఐడి ఉందనుకోండి, ఆ సుబ్బారావు అని చెప్పి వాడు చెక్ క్యాష్ ఇచ్చేస్తాడు. ఆ చెక్ క్యాష్ ఇచ్చేది మీ దగ్గర 10 పైసలు తింటాడు, రూపాయికి 10 పైసలు తింటాడు. సో ఇటువంటి ఆపరేషన్స్ అతను నేను చూడలేదు ట్వీట్, అంటే 1.2 crores అంటే 12 million అంటాడు, ఉండొచ్చు. అంటే ఎలాన్ మస్క్ చెప్పింది ఏంటంటే సార్ 1.2 crore పీపుల్ అమెరికాలో 200 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికారట. ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళందరూ ఇల్లీగల్ గా వీళ్ళు పనిచేసేది ఆ సోషల్ సెక్యూరిటీ ఏమైతే అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పాస్ అయితేనే ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ ఏంటంటే సర్కార్ ఐఆర్ఎస్ గవర్నమెంట్ ఐఆర్ఎస్ ఉంది కదా, అవన్నీ పైసలు తీసుకొని సపరేట్ కూర్చుంటారు, అది మాట్లాడదు. సో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి కదా, వాళ్ళ డబ్బులు వస్తాను ఎందుకు సపరేట్, మన డబ్బులు వస్తాను వాళ్ళు సపరేట్ కూర్చుంటారు. సార్ ఎనీవే సార్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సార్, అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళబోయే వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ అటార్నీగా, యుఎస్ అటార్నీగా మీరిచ్చే సలహా సూచనలు లాస్ట్లో ఒక సెంటెన్స్లో ప్రజలకు చెప్పండి. ఇప్పటికి కూడా మంచి ఆపర్చునిటీస్ అనేవి యుఎస్ లో ఉన్నాయి. మీకు రాండి ఇక్కడికి, మీరు లీగల్ గా పనిచేయండి, లీగల్ గా ఉండండి. ఇక్కడ ఉన్న శాలరీ లెవెల్స్ మీకు అక్కడ శాలరీ లెవెల్స్ కంపారిజనే లేదు అసలు. ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ మీకు అక్కడ కంపారిజన్ లేదు. మీరు ఒకవేళ బిజినెస్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమెరికా అంత గ్రేట్ ఏ కంట్రీ కూడా కాదు, ఈజీ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అది మీరు ఇప్పటికి కూడా యు ఆర్ స్టిల్ వెల్కమ్. లీగలీ స్టే, లీగలీ వర్క్ చేసి ఇక్కడ ఉంటాను, రండి. థ్యాంక్స్ అలాట్ సార్ రాహుల్ గారు, స్పెండింగ్ అ టైమ్ అండ్ గివింగ్ యూ వాల్యుబుల్ సజెషన్స్. సో థ్యాంక్స్ అలాట్ సార్, నమస్తే అండి. సో అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎటువంటి భయము, ఏ విషయంలోనూ చిన్నపాటి కూడా తోటపాటు ఏం అవసరం లేదని చెప్తున్నారు రాహుల్ రెడ్డి గారు. ఇంకా మీకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నారంటే ఒకసారి మీరు వెబ్సైట్స్లో చెక్ చేసుకోవచ్చు, హ్యాపీగా అమెరికా వెళ్ళొచ్చు. సో దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ ద స్పెషల్ ఎపిసోడ్.